తక్కువ ఆయిల్తో టేస్టీగా వెజ్ కట్లెట్స్ ఎలా చేయాలో చూద్దాం రండి. ప్యాన్లో ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, క్యాప్సికమ్, టమాటో, అలాగే 2 పచ్చిమిర్చి. ఇక్కడ నేను మీడియం సైజ్ ఆనియన్, మీడియం సైజ్ క్యాప్సికమ్, చిన్న టమాటో తీసుకున్నాను. వీటితో పాటు సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, తురిమిన క్యారెట్, పన్నీర్ అయితే ఆప్షనల్. వీటితో పాటు టేస్ట్కి సరిపోయే సాల్ట్, చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా, అలాగే కొద్దిగా పెప్పర్. ఆల్రెడీ మిర్చి యాడ్ చేసాం, చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేస్తున్నాం, పెప్పర్ పౌడర్ కూడా. సో వీటన్నిటిని మీరు తినే కారానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇలా ఇది ఒక 5 minutes కుక్ అయితే చాలు. ఇలా కుక్ అయిన దాన్ని ఆల్రెడీ బాయిల్ చేసి పొట్టు తీసి మ్యాష్ చేసి పెట్టుకున్న పొటాటోలో యాడ్ చేసుకొని బైండింగ్ కోసం 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 స్పూన్ బియ్యపిండి, వీటన్నిటిని బాగా కలుపుకొని చిన్న బాల్స్ లాగా తీసుకొని మధ్యలోకి ప్రెస్ చేసి కట్లెట్స్ లాగా అనుకొని ఫ్రంట్ బ్యాక్ బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేసుకొని ఆయిల్లో ఇలా షాలో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేస్తూ ఫ్రంట్ బ్యాక్ కుక్ చేసుకోవాలి.